నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏరా, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏంటవి? ఉన్నాయన్నాను గాని చెప్తానన్నానా? వేలడంత లేవు, ఎందుకురా నీకింత పొగరు? అన్ని వాడి పిన్ని పుత్తులమ్మా, ఆ పొగరు అడిగిపోతే పిన్ని బుద్ధులా? అంటే వీళ్ళ పిన్ ఎవరో మీకు తెలుసా? వాళ్ళమ్మ చెప్పిందిలేమ్మా, వాళ్ళ చెల్లికి కోపం, గర్వం, పొగరు చాలా ఎక్కువట. అయినా ఈ పిల్లలతో మనకెందుకులేమ్మా, బామ్మగారికి చూపించి పంపించేద్దాం. అభి, దివ్య పదండి. నువ్వు చెప్పదా? మీ రెండిళ్ల కన్నా మా ఇల్లే బాగుంది. ఇది కూడా మీ ఇల్లేరా? ఇది మా ఇల్లేంటి? అంటే ఇది కూడా మీ ఇల్లే అనుకోమంటున్నాను అంతే. పిల్లలతో సోది చెప్పకుండా వెంటనే పెద్ద ఆవిడ దగ్గరికి తీసుకువెళ్ళండి. నీ నోరు తినగా ఉండదా? ఎప్పుడు ఇరుక్కుందామని చూస్తుంటావు. అలవాట్లో పొరపాటు చంద్రిక. అభి, దివ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామండి. ఎలా ఉన్నారు? మీ అమ్మ ఎలా ఉంది? బాగున్నామండి. అమ్మ కూడా బాగుంది. నిన్న గుడికొచ్చారంట కదా, చూడలేకపోయానమ్మా. మీతో మీ అమ్మ కూడా వచ్చిందా? రాలేదండి, మేమే వచ్చాం. వాళ్ళ అమ్మ వస్తే అంతా తెలిసిపోద్దిగా. ఏం తెలిసిపోతుంది?
చెప్పండి అంకుల్, మా అమ్మని చూస్తే ఏం తెలిసిపోతుంది? నా వంక చూస్తారే, అడుగుతున్నాడుగా, చెప్పండి. మీ నోటికొచ్చింది వాగడం, వాళ్ళు అనుమానపడ్డం, ఆ తర్వాత మనం బాధపడ్డం అలవాటైన పనేగా, చెప్పండి. వాళ్ళెప్పుడు ఇంతేనమ్మా, ఏదో దాస్తారు, ఏవి చెప్పరు. అయినా వీళ్ళతో మనకెందుకు గాని, అలా రండి. బామ్మగారు పడుకున్నారు. రండి దామ్మా. ఏంటి చంద్రిక, కవర్ చేయమంటూ కొస్సు బుస్సు అంటున్నావు? మరి లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు కవర్ చేయను? ఈసారి ఏదైనా వాగేవంటే నేను జోక్యం చేసుకోను. నీ చావు నువ్వు చావాల్సిందే. ఎలా? అబ్బో. ఓ, ఇక్కడ ఆపారేంటి సార్? దిగు చెప్తా. సార్, ఏంటి సార్ గన్ను తీశారు? మీరు చెట్టుపై ఉన్నారని తెలియక ఏదో మెంటలోడా శాడిస్ట్ అని చెప్పి తిట్టాను. దానికే నన్ను ఎన్కౌంటర్ చేస్తారా సార్? నాకు లేనిపోని ఐడియాలు ఇచ్చావనుకో, అదే నిజమవుద్ది. వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. టెన్షన్ అవ్వకు ఎక్కువగా, ఇది నీ కోసం కాదు. మరి ఎవరి కోసం సార్? జై కోసం. జై గారు ఇక్కడికి వస్తారా సార్? రావడమేంటి, ఆల్రెడీ ఇక్కడున్నాడు. ఎక్కడ సార్? ఏ చెట్టు చాటునో పొద చాటునో ఉంటాడు. మీకెలా తెలుసు సార్? ఎవరు చెప్పారు? జై గారి కారులో జీపీఎస్ పెట్టారా? మీరు సూపర్ కాప్ సార్. చెట్టెక్కించడం ఆపి చుట్టుపక్కన ఏదైనా కారు ఉందేమో చూడు. సార్, అక్కడేదో ఇంజిన్ సౌండ్ వినిపిస్తోంది సార్. అదిగో సార్ కారు.
ఏమండి, పిల్లల్ని వీలైనంత త్వరగా వాళ్ళ ఇంటికి పంపించేయాలి. అవును, లేదంటే దొరికిపోయేలా ఉన్నావు చంద్రిక. వాళ్ళ వల్ల దొరికిపోం, మీ నోటి దురుసు వల్ల దొరికిపోతాం. లోపలికి రావచ్చా? ఇంత చిన్న వయసులో ఎంత సంస్కారం చంద్రిక. మనం ఉన్నాం. ఏ రోజైనా ఇలా డోరు కొట్టి అడిగామా? ఎప్పుడు దొంగసాటుగా దూరిపోవటమే. అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి గానే దివ్య కన్నే వాళ్ళ అమ్మ పోలికలు బుద్ధులు వచ్చినాయి. మరి అభికి మాత్రం తండ్రి పోలికలు పిన్ని బుద్ధులు వచ్చినాయి కదా. మీరు కాసేపు నోరు మూస్తారా? అభి, రానా? ఇల్లంతా చూసావా? నచ్చిందా? వారసత్వం వస్తే నచ్చకుండా ఎలా ఉంటుంది చంద్రిక? మీరు నోరు ముయ్యండి అన్నాను. వారసత్వపు ఆస్తి ఏంటి అంకుల్? ఛాన్సే లేదు, మీరే కవర్ చేసుకోండి. అంటే అవే ఇది మా పురాతన కాలం నుంచి వస్తున్న ఇల్లు అంటున్నానా? అది సరేగానే ఇందాక మీ అమ్మని కాకుండా వేరే అంటుని చూపించి భలే మంచి పని చేశావు. శబాష్. అది మంచి పని ఎలా అవుతుంది అంకుల్? అబద్ధం అవుతుంది గాని. ఆ అబద్ధం వల్ల మాకు మంచి జరిగింది లేవాయ్. మీకేం మంచి జరిగింది? మీ చావు మీరే చావు అంటుంటా కాదు. ఏదో మంచి జరిగింది లేపా. అది సరే గాని ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నాకు కొన్ని విషయాలు తెలియాలి. ఏం విషయాలు అభి? మా అమ్మ రింగు, అతను చేతుకున్న రింగు ఒకేలా ఎందుకున్నాయి? మా అమ్మ నిత్య ఆంటీ ఒకేలా ఎందుకున్నారు? మా దివ్యతో అతను ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యాడు? మీ ఫ్యామిలీని చూసినప్పుడు మా అమ్మ ఎందుకు స్పృహ తప్పుతుంది? మీ ఫ్యామిలీకి మాకు ఏమైనా రిలేషన్ ఉందా? మీరెందుకు మాపై అంత కన్సర్న్ చూపిస్తున్నారు? మమ్మల్ని దాచాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీరేమైనా దాస్తున్నారా? సమాధానం చెప్పండి. ఇది అడగటానికే వచ్చాను. చిన్నపిల్లాడు అనుకున్నావు చంద్రిక. పెద్ద సిబిఐ ఆఫీసర్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు చంద్రిక. ఇప్పుడు ఎలా? మీరు కాసేపు కమ్మునుంటండి, వాడికి నేనేదో స్టోరీ చెప్పి పంపించేస్తాను. నాకు ఆన్సర్ చెప్పమంటే మీరిద్దరు గుసగుసలాడుతున్నారేంటి? చెబుతామబే, మీ ఆంటీ నీకు అన్నీ చెప్తుందా? ఈ ప్రశ్నలు మమ్మల్ని మాత్రమే అడుగుతున్నావా లేక ఇంకెవరినైనా అడిగావా అభి? నేనెవరిని అడగలేదు. మరి మమ్మల్ని ఎందుకు అడగాలనిపించిందే? మీరే ఎక్కువగా మమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. అభి, మీ అమ్మకి ఈ విషయాలు చెప్పలేదా? దివ్య చెప్దామనుకుంది, నేనే ఆపాను. ముందు విషయం ఏంటో తెలుసుకుని ఆ తర్వాత అమ్మకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాను. ఈ వయసులో వీడికి ఎన్ని తెలివితేటలు చంద్రిక. అంతా మీలా కేళ్ళొచ్చినా ఎర్రి పుష్పంలో ఉంటారా ఏంటి? ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. చెప్తానభి. నీ మొదటి ప్రశ్న ఏంటి? మీ అమ్మ రింగు మా జై రింగు ఒకేలా ఎందుకున్నాయి అనే కదా. మనుషులు పోలిన మనుషులు 7 అలాగే మీ అమ్మ నిత్య ఆంటీ ఒకేలా ఉన్నారు. మనుషులే ఒకేలా ఉన్నప్పుడు రింగులుండవా? నీ రెండో ప్రశ్న కూడా ఆన్సర్ దొరికింది కదా. ఇక మా జై మీ దివ్యని ఎందుకు ఇష్టపడుతున్నాడు అనేగా. జైకి పిల్లలంటే ఇష్టం. పిల్లల్ని కనాల్సిన వాడి భార్య కనకుండానే చనిపోయిందబ్బి. ఇక మా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధమూ లేదు. బీరకాయ పీచు చుట్టరికం కూడా లేదు. కేవలం జై మిమ్మల్ని చేరదీశాడనే ఉద్దేశంతోనే మేము మీ చుట్టూ తిరుగుతున్నాం.
జై కనిపించకుండా పోయాడని ఆ నేరం మీ నెత్తిన పడకూడదని మేమిద్దరం మీకు రక్షణ కలిగిస్తున్నాంరా. వీలైతే మిమ్మల్ని దూరంగా పంపిద్దాం అనుకుంటున్నాం. అభి, అంతేకాదు మా జై కనిపించకుండా పోవడానికి మీ అమ్మే కారణమని ఇక్కడ అందరూ అనుమానిస్తున్నారు. అందుకే మీ అమ్మ ఈ చుట్టుపక్కలికి రాకూడదని అంటున్నాను. మీ అమ్మకి ఏ పాపం తెలీదని మాకు తెలుసు కదా. అవునంటీ, మా అమ్మ మేము ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమే కదా? అయ్యో, మీ అమ్మ మీ దొట్టురా, అంతా నిజమే చెప్పాను. మా ఉద్దేశం అయితే అంతే. అంతేనా? ఇంకా మా దివ్యేమో అతను మా నాన్న అవుతాడేమోనని డౌట్ పడుతుంది. ఆ పిల్ల అసాధ్యురాల్లాగా ఉంది చంద్రిక, తండ్రిని పెట్టేసిందే. నాకైతే అలాంటి డౌట్స్ ఏమీ లేవు. అతని మా నాన్న అని అనుకోవడానికే నాకు అదోలా ఉంది. కూతురు సెంటిమెంట్, కొడుకు యాంటీ సెంటిమెంట్. వెంటనే మా దివ్యకి విషయం చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్. భలే కన్విన్స్ చేసావు చంద్రిక. ఏయ్, నువ్వేంటిక్కడ? అది మరేమో ఆంటీ, అది మీ రూము చాలా బాగుంది. మీరు కూడా అందంగా చాలా బాగుంటారు. థ్యాంక్స్. నువ్వు నీ బ్రదర్లా కాదు, మంచిదానివే. లేదండి, మా అన్నయ్య కూడా చాలా మంచివాడు. మరి మీ అమ్మ? మా అమ్మ కూడా చాలా మంచిది, మీలాగే ఉంటుంది. నాలాగా? అంటే మీరు మంచివారు కదా, అలాగే మా అమ్మ కూడా చెప్తున్నాను. సరే గాని నువ్వు నన్ను అదోలా చూస్తున్నావు. నన్నేదైనా అడగాలనుకుంటున్నావు కదా? ఏం అడగాలనుకుంటున్నావు? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? మీ బ్రదర్ని చూసి ఆగిపోతున్నావు కదా? ఇందాక మీరు చూపించిన ఆవిడేనా మీ అమ్మ? చెప్పు. ఆంటీ, మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నేను ఆన్సర్ చెప్తాను. దానికంటే ముందు మీరు నాకు ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? అది మరేమో మీలాగా ఇంకెవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు.
చచ్చిపోయింది. ఎందుకు అలా అడిగావు? ఎందుకంటే మరి మీరు మీరున్నారు కదా. ఉన్నాను. అలాగే మా అమ్మ ఉంది కదా. ఉంది. అంటే మరి